అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజు మా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న ఒక అద్భుతమైన అలాగే అందమైన ప్రదేశాన్ని చూపించబోతున్నాను. అది ఎక్కడుంది అంటే కొత్తపల్లి అనే గ్రామంలో ఉన్న కొత్తపల్లి జలపాతాలు అన్నమాట. మన కొత్తపల్లి వాటర్ ఫాల్స్ గురించి మ్యాక్సిమం అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం చాలామంది టూరిస్టులు ఈ బ్యూటిఫుల్ స్పాట్కి వస్తూ ఉంటారు. వెహికల్స్ రోడ్డు పక్కన నిలిపేయడం వల్ల రద్దీ ఎక్కువైపోయేది. కొన్నిసార్లు యాక్సిడెంట్లు కూడా జరిగేవి. కానీ ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే ప్రభుత్వం కొత్తగా ఒక వెల్ ప్లాన్డ్ పార్కింగ్ ఏరియాను నిర్మించింది. ఈ కొత్త పార్కింగ్ ప్లేస్ జలపాతానికి దగ్గరగా సౌకర్యవంతమైన ప్రదేశంలో ఉంటుంది. ఇక్కడ 2 వీలర్స్ మరియు 4 వీలర్స్ కోసం సపరేట్ సెక్షన్స్ పెట్టారు. ఇక ఓవర్ క్రౌడింగ్ లేకుండా అందరూ ఈజీగా తమ వెహికల్స్ని పార్క్ చేసుకోవచ్చు. చాలా మంచి డెవలప్మెంట్ స్టెప్ అనమాట. ఇలాంటి ఫెసిలిటీస్ వల్ల మన జిల్లా ఎకో టూరిజం ఇంకా గ్రో అవుతుందన్నమాట. మనము ఒక చిన్న బాధ్యత తీసుకుంటే చాలా బాగుంటుంది. పార్కింగ్ ఏరియా, వాటర్ బాల్స్ చుట్టూ క్లీన్గా ఉంచాలి. ప్లాస్టిక్ లేదా వేస్ట్ వేయకూడదు. ఎందుకంటే నేచర్ ఈజ్ అవర్ ప్రైడ్ కదా. ఐటీడీఏ పాడేరు కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అని చెప్పేసి క్లియర్గా రాశారు. నేనైతే టికెట్ కూడా తీసేసుకున్నాను. పెద్దవాళ్ళకైతే 80 రూపాయలు తీసుకుంటున్నారు, అలాగే చిన్న వాళ్ళకైతే 40 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇక లోపలికి వెళ్ళగానే మన కళ్ళ ముందు కనిపించే లస్ గ్రీన్ ట్రీస్, కలర్ ఫ్లవర్స్, నీట్లీ మెయింటైన్ ప్లాంట్స్ ఇవన్నీ ఒక న్యాచురల్ వెల్కమ్ లాగా అనిపిస్తాయి. ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గర ఒక న్యూ క్యాఫెటేరియా కూడా ఏర్పాటు చేశారు. అది చాలా క్లీన్గా, సింపుల్గా మరియు ఎకో ఫ్రెండ్లీ స్టైల్లో ఉంది. ఇక్కడ మనకి టీ, కాఫీ, స్నాక్స్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ లాంటి బేసిక్ రిఫ్రెష్మెంట్స్ అందుబాటులో ఉంటాయి. ఎంట్రన్స్ దాటిన తర్వాత విజిటర్స్ నీటి దగ్గరకు వెళ్లేందుకు ఒక వెల్ బిల్ట్ పాత్వే విత్ స్టెప్స్ అయితే ఏర్పాటు చేశారు. ఈ స్టెప్స్ మొత్తం సిమెంట్తో, టైల్స్తో చాలా సేఫ్గా నిర్మించారు. మెట్లు దిగుతూ వెళ్ళేటప్పుడు నీటి సౌండ్ అయితే దూరం నుంచే వినిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే అది జలపాతం పైన ఉన్న చిన్న బ్రిడ్జ్. ఎంట్రన్స్ నుంచి కొంచెం స్టెప్స్ దిగి కిందకి వస్తే ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఇది చాలా బ్యూటిఫుల్లీ డిజైన్డ్ వాక్వే బ్రిడ్జ్ అనమాట. నేను అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు ఒకటి కంటపడింది. అది చాలా కలర్ఫుల్గా, అట్రాక్టివ్గా ఉందన్నమాట. అదేనండి ఐ లవ్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అనే బోర్డు. అది చూసిన క్షణంలోనే నా ముఖం మీద ఆటోమేటికలీ స్మైల్ వచ్చింది. ఎందుకంటే ఆ బోర్డ్ డిజైన్ అలా బ్యూటిఫుల్గా చేశారనమాట. ఆ బోర్డు అక్కడ మెయిన్ ఫోటో పాయింట్గా అయిపోయిందనమాట. అక్కడ మీరు చూసారా, వ్యూ పాయింట్ ప్లాట్ఫామ్ కూడా ఉంది. అక్కడ నుంచి విజిటర్స్ ఎవరైతే ఉంటారో సేఫ్గా నిలబడి ఫొటోస్ తీసుకోవచ్చు అండ్ వీడియోస్ కూడా షూట్ చేసుకోవచ్చు. వచ్చే ప్రతి విజిటర్, కపుల్స్, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అక్కడ నిలబడి సెల్ఫీస్, గ్రూప్ ఫొటోస్ తప్పకుండా తీసుకుంటారు. ఇక నీటి దగ్గరికి వెళ్ళే చోట రాక్స్ కొంచెం స్లిప్పరీగా ఉంటాయి అన్నమాట. అందుకే కిడ్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి ఫుట్వేర్ స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే ఎల్డర్స్ సపోర్ట్ తీసుకొని వెళ్ళడం చాలా బెటర్. ఈ అందమైన కొత్తపల్లి వాటర్ ఫాల్స్ మన అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఒక సింబల్ ఆఫ్ ప్రైడ్ అనమాట. ఇంత మెస్మరైజింగ్ అండ్ న్యాచురల్ పీస్ఫుల్ ప్లేస్ మన జిల్లాలో ఉండటం మన అందరికీ ఒక బ్లెస్సింగ్ లాంటిది. 2-3 ఇయర్స్ బ్యాక్ ఈ ప్లేస్ అంతగా డెవలప్ అవ్వలేదన్నమాట. కానీ ఇప్పుడు విజిటర్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లైక్ తెలంగాణ, ఒడిశా కూడా ఇక్కడికి వస్తున్నారు. ఈ ప్లేస్ మన ప్రాంతం యొక్క పాపులారిటీ పెంచడానికి ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఇక్కడ పచ్చదనం, కూల్ వెదర్ అలాగే వాటర్ ఫాల్స్ యొక్క సౌండ్ ఏదైతే ఉందో ఒక పర్ఫెక్ట్ నేచర్ స్పాట్గా మారాయన్నమాట. ప్రభుత్వం కూడా ఈ వాటర్ ఫాల్స్ని ఎకో టూరిజం హబ్గా మార్చేందుకు చాలా వర్క్ చేసింది. పార్కింగ్ ఏరియా, స్టెప్స్, వ్యూ పాయింట్స్, క్యాఫెటేరియా, నేమ్ బోర్డ్ అన్నీ నీట్గా ప్లాన్ చేశారు. ఇది చూసి మన డిస్ట్రిక్ట్ ప్రజలందరికీ చాలా ప్రౌడ్ మూమెంట్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు జిల్లా అంటే పీపుల్ ఇమీడియట్లీ సే దట్స్ వేర్ ద కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఆర్ అని చెప్పేసి అంటారు. ఇకపోతే మనం వాటర్ ఫాల్స్ గురించి మాట్లాడుకుందాం. ఎత్తైన కొండ మీద నుంచి నీరు అయితే టాప్ టు బాటం ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ సౌండ్ వింటుంటే నేచర్ ఇట్ సెల్ఫ్ ఈస్ టాకింగ్ టు అస్ అనిపిస్తుంది. చాలామంది విజిటర్స్ నియర్ విలేజెస్ నుంచి విశాఖపట్నం, రాజమండ్రి, ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. అందరూ వాటర్ ఫాల్స్ దగ్గరికి చేరి ఆ చల్లదనాన్ని ఫీల్ అవుతున్నారు. కొందరు స్టెప్స్ దిగి చాలా దగ్గరగా వెళ్ళి ఫోటోలు, సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. కొంతమంది నీటిలో కాలు పెట్టి ఆ నేచర్ని క్లోజ్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఫ్యామిలీస్ అలాగే యంగ్స్టర్స్ అందరూ ఈ జలపాతాన్ని చూసి వావ్ అమేజింగ్ అని అంటున్నారు అనమాట. ఎందుకంటే నీరు ఎత్తు నుండి పడుతూ రెయిన్బో షేడ్స్ క్రియేట్ చేస్తుంది. ఆ సీన్ చూస్తున్నంతసేపు మన మైండ్ టోటల్గా పీస్ఫుల్గా మారిపోతుంది అనమాట. సిటీలో ఉండే స్ట్రెస్గా ఫీల్ అయ్యేవాళ్ళు, టెన్షన్గా ఉండేవాళ్ళు అన్నీ మర్చిపోయేలా చేస్తుంది. ఇది కేవలం ఒక వాటర్ ఫాల్ మాత్రమే కాదు, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ నేచర్ స్పాట్స్ ఇన్ అల్లూరి సీతారామరాజు వేర్ పీపుల్ కమ్ టుగెదర్, ఎంజాయ్ టుగెదర్ అండ్ టేక్ బ్యాక్ లైఫ్ టైమ్ మెమరీస్. సో గైస్, కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఈజ్ నాట్ జస్ట్ ఎ టూరిస్ట్ ప్లేస్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ జాయ్, ఫ్రెష్నెస్ అండ్ నేచర్స్ మ్యాజిక్. నేను కిందకి మెట్లు దిగుతూ వెళ్తున్నప్పుడు నాకు ఒక విషయం క్లియర్గా తెలిసింది. ఇక్కడ బ్యూటీ ఎంత ఉందో సేఫ్టీ కూడా అంతే ఇంపార్టెంట్.
ఒక్కో స్టెప్ వేసినప్పుడు నా బాడీ పరీక్షకు వచ్చింది. అందుకే ఫస్ట్ ట్రిప్ డోంట్ వాక్ లైక్ ఏ హీరోయిన్ స్లో మోషన్, వాక్ లైక్ ఏ కేర్ఫుల్ గ్రాండ్ మా అన్నారు. ఇంకా ఫుట్వేర్ మ్యాటర్ చాలా సీరియస్ ఇష్యూ అనమాట. కొంతమంది ఫ్యాన్సీ స్లిప్పర్స్ వేసుకొని వచ్చేస్తారు, కానీ వాటి గ్రిప్ చూస్తే అనిపిస్తుంది డేంజర్ స్లిప్పర్ కంపెనీ స్పాన్సర్డ్ దిస్ ట్రిప్ అని చెప్పేసి. సో ప్లీజ్ వేర్ ప్రాపర్ గ్రిప్ శాండల్స్ లేదా షూస్ అనమాట. ఇంకా స్మాల్ కిడ్స్ మ్యాటర్ ఇంకో కామెడీ అనమాట. చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో స్టెప్స్ దిగి వెళ్తున్నప్పుడు ఐఎమ్ గోయింగ్ టు స్విమ్ అని ఫీల్ అవుతారు. అందుకే పేరెంట్స్ ప్లీజ్ హోల్డ్ దెమ్ టైట్, లేకపోతే వారు డైరెక్ట్ వాటర్ ఫాల్ విజిట్ చేయొచ్చు. మీతో చెప్పాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే రైనీ సీజన్లో సర్ఫేస్ ఏదైతే ఉంటుందో కొంచెం స్లిప్పరీ అవుతుంది. సో ఆల్వేస్ బీ కేర్ఫుల్ వైల్ వాకింగ్ నియర్ ద ఎడ్జ్ ఆఫ్ ది వాటర్ ఫాల్స్ అండ్ నెవర్ గో టూ క్లోజ్ టు ద వాటర్ ఫ్లో. ఇట్ మే లుక్ వెరీ కామ్ బట్ ఇట్స్ వెరీ పవర్ఫుల్. Do not try stunts or TikTok videos near the edge. కొంతమంది స్లో మోషన్లో టైటానిక్ ఫోజ్ ఇస్తూ ఉంటారు, కానీ వాటర్ ఫాల్స్ చెప్తుంది జాక్ దిస్ ఈజ్ నాట్ యువర్ బోట్. అండ్ ఇంకోటి మీ మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే చాలామంది సెల్ఫీ తీస్తూ ఫోన్ కింద పడిస్తారు. ఫోన్ పడిపోయిన తర్వాత కూడా డిడ్ యూ గెట్ ది షాట్ అని అడుగుతారు. ఇది మరీ కామెడీగా ఉంది కదా. ఫోటోగ్రఫీ లేదా సెల్ఫీ తీసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బ్యాలెన్స్ తప్పితే డేంజర్ అవుతుందన్నమాట. సో ఫొటోస్ తీసుకునే ముందు సేఫ్ స్పాట్ చూసుకొని నిలబడండి. సో గైస్, వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ టైం మీరు ఇక్కడికి వచ్చినట్లయితే టేక్ బ్యూటిఫుల్ మెమరీస్, నాట్ ద వేస్ట్ మెటీరియల్స్, అండ్ షేర్ ద లవ్ ఆఫ్ నేచర్ విత్ అదర్స్. Finally, let's all proudly say I love Kottapalli waterfalls because it is not just a destination, it's an emotion of nature, beauty and peace. ధన్యవాదాలు. ఓకే, ఉంటా మరి. ఇంకో బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ వీడియోతో కంబ్యాక్ ఇస్తాను.